హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం అనేది స్టార్ట్ అయింది. దాదాపుగా కీలకమైన స్థాయిలో ఉంది ఇప్పుడు. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి ఆ స్టార్టింగ్ టైంలోనే చైనా తన పౌరులందరినీ కూడా ఇరాన్ నుంచి వచ్చేయండి, మీరు అక్కడ ఉండొద్దని చెప్పింది. మీ అంతటా మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. అమెరికా కూడా సేమ్ అదే మాట చెప్పింది, మీరు అక్కడ ఎవరు ఉండొద్దు, వీళ్ళని తొందరగా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి మీరు అందరూ అని చెప్పేసి అమెరికా కూడా చెప్పింది. ఈ రెండు చెప్పినాయి. కానీ ప్రపంచంలో ఆ రెండు దేశాలు, చైనా కానీ అమెరికా కానీ టాప్ మోస్ట్ దేశాలు, పైగా నెంబర్ 2 దేశాలు, బాగా ధనిక దేశాలు, ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు. కానీ ఇరాన్లో ఉన్నటువంటి పౌరులందరినీ కూడా మీ అంతటా మీరు వచ్చేయండి, మీ సొంత ఖర్చులతో వచ్చేయండి అని చెప్పింది. కానీ వాళ్ళ కోసం అని చెప్పి ఎలాంటి బాధ్యతలు, వాళ్ళని తరలించడానికి ఎలాంటి విమానాలు పెట్టి తరలించే బాధ్యతలు అయితే ఎట్టి పరిస్థితిలో తీసుకోలేదు. ఆ రెండు దేశాలు కూడా తీసుకోలేదు. ఎవరు చావు వాళ్ళు లేవండి అన్నట్టుగానే ప్రవర్తించినాయి. మీ ప్రయాణ ఏర్పాట్లు మీరే చేసుకోండి అని చెప్పేసి చైనా అండ్ అమెరికా చెప్పేసినాయి. కానీ ఇండియా అలా కాదు. ఇండియా ఏం చేసింది, ఇరాన్లో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం కానీ, చదువుల కోసం కానీ, లేదంటే టూరిస్టుల ప్లేస్ల కోసం కానీ చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి టెహరాన్ మీద ఎప్పుడు ఏది పడతాయో అని చెప్పేసి దానికోసమని కొన్ని ఏర్పాట్లు అనేవి చేసింది. దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంటే మన వాళ్ళు ప్రవర్తించిన తీరు, వాళ్ళని క్షేమంగా బయటకు తీసుకొచ్చి ఇక్కడికి ఇండియాలో దింపిన తర్వాత వాడు మాట్లాడిన మాటలు చూసి గుండె రగిలిపోతుంది. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా సరే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కిందనే సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, ఒక బటను ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఈ వీడియోని మన ఫ్రెండ్స్కి, ఇంత రిలేటివ్ గ్రూప్లలో కూడా కంపల్సరీగా షేర్ చేయండి. ప్రతి ఒక్క భారతీయుడు కూడా కంపల్సరీగా చూడాల్సినటువంటి వీడియో ఇది. ఇండియా ఏం చేసిందంటే టెహరాన్ మీద బంకర్ బస్టర్ ఎప్పుడు వేస్తుందో అమెరికా తెలియదు, ఎప్పుడు బాంబులు పడతాయో తెలియదు. అందుకనే గతంలో లాగానే మన వాళ్ళని, అంటే ఉక్రెయిన్లో తీసుకొచ్చింది, వేరే చోట తీసుకొచ్చింది, అట్లా చాలా చోట్ల చేసుకొచ్చింది. కాబట్టి దీనికి ఆపరేషన్ సింధు అని ఒక పేరు పెట్టేసి మన వాళ్ళందరినీ సేఫ్గా తరలించడానికి ఆ చుట్టుపక్కల దేశాలన్నిటి కూడా సంప్రదించి ఆర్మీనే కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలని పంపించి అక్కడి నుంచి తాత్కాలికంగా వాళ్ళు ఉండటానికి అక్కడ ఏర్పాట్లు చేసి ఆ తర్వాత ప్రత్యేక విమానాలు తీసుకొచ్చి వాళ్ళని ఢిల్లీలో తీసుకొస్తుంది. మన వాళ్ళు అక్కడి నుంచి, మన ఇండియన్స్ దర్జాగా ఫ్లైట్లలో వితౌట్ పెన్నీ 5 పైసలు ఖర్చు లేకుండా మంచిగా వచ్చేసారు. ఇలా విదేశాల్లో చిక్కుకుపోతున్నప్పుడు ప్రతిసారి కూడా తమ పౌరులను భారత్ మాత్రమే తీసుకొస్తూ ఉంది. బాంబులు పడితే అనాథ శవాల్లాగా అక్కడ మిగిలిపోకుండా, అంటే నేను ఈ మాట ఎంత ఉక్రోషంగా ఎందుకు అంటున్నాను అనేది మీకు చెప్తాను, వీడియోలో చెప్తాను. వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది, గుండె రగిలిపోతుంది. అందుకని ఇండియాకి చేరిన వాళ్ళు ఎలాంటి కృతజ్ఞత లేకుండా, మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు, బస్సు సౌకర్యాలు బాగలేదు, లేకపోతే మమ్మల్ని కాశ్మీర్కి పంపించేటప్పుడు బస్సులో పంపిస్తారా, ఫ్లైట్ ఇవ్వచ్చు కదా, మమ్మల్ని ఇండియాకి తీసుకురావాలని ముందే తెలియదా అని చెప్పేసి మైక్ పెట్టంగానే ఊదరగొట్టి పారేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించుకొచ్చు. అదేదో ప్రభుత్వం ఆదుకోవడం వాళ్ళ జన్మ హక్కు, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడం, మేము ఎక్కడికి వెళ్ళినా తీసుకురావాలండి అన్న ధోరణిలో ఉంది వాళ్ళ పరిస్థితి. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయా దేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళారు, మీరు టూరిస్టులకు వచ్చి తిరిగి రావడానికి వెళ్ళారు, లేకపోతే చదువుల కోసం వెళ్ళారు, విహారయాత్రకు వెళ్ళారు. మరి మీరు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ టికెట్లు కొనుక్కొని ఎందుకు రాలేదు చెప్పండి? టికెట్లు కొట్టుకొని వెనక్కి తిరిగి రావాలన్న ఇది తెలీదా? ఒకవేళ యుద్ధము లేదంటే విపత్కర పరిస్థితుల్లో చిక్కున్నారంటే అలాంటప్పుడు మమ్మల్ని రక్షించండి దయచేసి అని చెప్పి మనం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇండియాకి అయ్యే విమాన ఖర్చులు కూడా వాళ్లే భరించాలి. అసలు మనం కట్టినటువంటి ట్యాక్సులు, మనం ప్రతి ఒక్కళ్ళం కడుతున్నటువంటి ట్యాక్సులతో వాళ్ళు దర్జాగా వచ్చి ఈరోజు మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎంతవరకు కరెక్ట్? గవర్నమెంట్ అసలు డబ్బులు ఎందుకు బేర్ చేయాలి? మన ట్యాక్స్ పేయర్స్ డబ్బుల్ని గవర్నమెంట్ వాళ్ళ కోసం ఎందుకు ఖర్చు పెట్టాలి? సరే, ప్రభుత్వం జాలి చూపించి తనంతట తానుగా అక్కడ యుద్ధ వాతావరణంలో ఇరుక్కున్నారు కాబట్టి మన వాళ్ళ మీద బాంబులు పడకుండా జాగ్రత్తగా అన్ని దేశాలను అభ్యర్థించి తగిన ఏర్పాట్లు చేసి తీసుకొచ్చింది. అప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అక్కడ ఉన్న, ఎందుకంటే నోరు మూసుకొని రావాలి మీరు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు కదా. దేశానికి తిరిగి వచ్చాక ప్రభుత్వానికి మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు బతికున్నామంటే అందుకు కారణం కూడా ప్రభుత్వమే అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పాలి. అసలు కేంద్ర ప్రభుత్వం అంటే అది బీజేపీ కానీ, ఇండియా కూటమి కానీ, కాంగ్రెస్ కానీ, ఏదైనా సరే వాళ్ళకి థ్యాంక్స్ అనేది చెప్పాలి. మనవాళ్ళు అనే మానవతా దృక్పథంతోనే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా మీరు థ్యాంక్స్ చెప్పాలి. అలాంటిది తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఎందుకు అవుతుంది? అసలు మీరు పోయిన దానికి
భారత ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఎందుకుంది? అదేదో మీ జన్మ హక్కుగా ఎందుకు భావిస్తున్నారు మీరు? అసలు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడే ఫస్ట్ 1 or 2 డేస్లోనే యుద్ధం వచ్చేయాలి, మీరంతటా మీరు ఇండియాకి వచ్చేయాలి. యుద్ధం పీక్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో మమ్మల్ని తీసుకెళ్లకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది అని పైగా ఎలాగోలాగా తీసుకొచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయి మమ్మల్ని సౌకర్యంగా ఎందుకు తీసుకురాలేదు, అసలు ముందే ఈ జ్ఞానం ఎందుకు మీకు లేదు అని చెప్పి మీరు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారా? అసలు ఏం బీకడానికి పోయారు మీరు అక్కడికి? మమ్మల్ని ఉద్ధరించడానికి ఏమైనా పోయారా? దేశాన్ని ఉద్ధరించడానికి ఏమైనా పోయారా మీరు? మా ట్యాక్సులతో తీసుకొచ్చి మీ డబ్బులు పెట్టుకొని పోయారు మీరు. రావాలి, ఆలోచించండి. అసలు మీరు మాట్లాడేది కరెక్ట్ పద్ధతేనా? అసలు ఇరాన్లో స్టడీ చేసినటువంటి ఇండియన్ స్టూడెంట్స్ దాదాపు 6,000 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు 4,000 మంది కదా, మొత్తం 10,000 మంది పౌరులు దాకా భారత్కి షిఫ్ట్ చేయాల్సినటువంటి పౌరులు 10,000 మంది దాకా ఉన్నారు. భారత ఎంబసీ ఎప్పుడైతే ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేసిందో అప్పుడే చెప్పింది మీరు అందరూ వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు ఉండొద్దు అని చెప్పేసి. అయినప్పటికీ కూడా వాళ్ళు మూర్ఖంగా అట్లనే అక్కడే ఉండిపోయారు. ఆ వార్నింగ్స్ ఏవి కూడా పట్టించుకోలేదు. నాకు తెలిసి ఏంటంటే ప్రయాణం కోసం డబ్బులు అనవసరంగా ఎందుకు ఖర్చు చేసుకోవాలి, ఆ డబ్బులు ఏదో ఇస్తుంది కదా, గవర్నమెంట్ పెట్టుకుంటుంది కదా, మనం దిక్కుపోవడానికి అని చెప్పేసి అనుకున్నారేమో. ఇరాన్లో యుద్ధ వాతావరణం పీక్ స్టేజ్ చేరేదాకా, చివరి క్షణం దాకా ఇక మన మీద బాంబులు వేస్తారు అని అనుకున్న దాకా పట్టుకొని అక్కడే ఏలాడారు. తీరా ఇప్పుడు ఈ ఇరాన్ గగతాలు మొత్తం మూసేశారు, ఫ్లైట్లు ఏమి లేవు అన్నప్పుడు రోడ్డు మార్గాన వాళ్ళని ఆర్మేనియా, అజర్బైజాను, తుర్కమెనిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇలాంటి దేశాలకు బతిలాడి బాబు మా వాళ్ళు వస్తారు, కొంచెం మా వాళ్ళని తీసుకురావాలి మీరు అని చెప్పి వాళ్ళకి షెల్టర్లు ఇప్పించి వాళ్ళందరికీ అక్కడ చేర్చి వాళ్ళ విమానాల ద్వారా షిప్లు వైజ్గా భారత్కి తీసుకొస్తుంది. యుద్ధం జరుగుతున్న టైంలో 10,000 మందిని ఇరాన్ నుంచి మార్గం ద్వారా పక్క దేశాలకు తీసుకెళ్లాలంటే ఆలోచించండి, దాదాపు 200 ట్రక్కులు, 200 బస్సులు కావాలి మీకోసం, 200 ట్రిప్పులు తిరగాలి. పైనుంచి బాంబులు పడుతున్న టైంలో బస్సుల్లో ఈ జనాల్ని తరలించడం అంటే ఎంత రిస్క్తో కూడుకున్నది, ఎంత డేంజరో కూడా మీరు ఆలోచించండి. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి. అప్పుడు నేను చెప్పింది తప్ప కరెక్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఇంత టెన్షన్ సిచ్యువేషన్లో కూడా ప్రభుత్వం మొదటగా 110 మందిని విద్యార్థుల్ని ఆర్మేనియాకి పంపి అక్కడ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది. ఈ 110 మందిలో 90 మంది కాశ్మీరీ వాళ్ళే ఉన్నారు. వీళ్ళకి ఏం ప్రాబ్లం అంటే వాళ్ళు ఢిల్లీ నుంచి కాశ్మీర్ వాళ్ళకి ఏసీ బస్సులు ఏర్పాటు చేసింది. అది ఏసీ బస్సులు ఏర్పాటు చేయకూడదు, వాళ్ళకి అక్కడ కూడా ఫ్లైట్ ఏర్పాటు చేయాలట. అందుకే కోపం వచ్చింది వీళ్ళకి గవర్నమెంట్ మీద. వచ్చాక ఏసీ బస్సులు ఏర్పాటు చేసి మేము వాళ్ళకి వెళ్ళక పంపిస్తే పైసా ఖర్చు లేకుండా ఇరాన్ నుంచి వచ్చారు వాళ్ళు 90 మంది కూడా. వాళ్ళు ఏమంటారు సరే సార్, మేము అంత దూరం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చాము, పూర్తిగా అలసిపోయాము మేము, అసలు ఆ మాత్రం ఢిల్లీ నుంచి కాశ్మీర్కి విమానాల్లో పంపలేరా అంటూ కనీసం ప్రభుత్వం మీద కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. అలాంటి ప్రవర్తన ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు టైంలో కూడా కొంతమంది చూసాం. అప్పట్లో ఒక కేంద్ర మంత్రి, నాకు పేరు ఎవరో గుర్తులేదు కానీ పర్సన్ మాత్రం చాలా గుర్తుంది, చాలా ఫీల్ అయ్యారు ఆయన. అయితే ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వీళ్ళందరికీ స్వాగతం చెప్పడానికి వస్తే ఆయన నమస్కారం చేస్తే కనీసం ప్రతి నమస్కారం చేయలేదు, సంస్కారం లేని ఎదవలో వాళ్ళు. మనం జనరల్గా ఎవరైనా నమస్తే హాయ్, నమస్తే హాయ్, హలో అన్నప్పుడు హలో అని అంటాం, నమస్తే చెప్తాం. కనీసం ఆయన చేతులైతే దండం పెడుతుంటే పెద్ద మనిషి ఆయనకి నమస్కారం పెట్టకుండా తప్పించుకున్నట్టుగా మాట్లాడుకుంటూ అసలు ఏం పట్టించుకున్నట్టుగా వచ్చారు. ఎవడర్ మిమ్మల్ని తీసుకొచ్చింది అక్కడి నుంచి? ఆ సంస్కారం లేదా? భారతీయ జీవనంలోనే ఉంది కదా, భారతీయ సంస్కృతిలోనే ఉంది కదా. ఒక వ్యక్తికి నమస్కారం పెడితే మన సంస్కారంగా మనం కూడా నమస్కారం పెట్టాలన్న సంస్కృతి. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఇలాంటి కృతజ్ఞుల విషయంలో, కృతజ్ఞత లేని వాళ్ళు, వీళ్ళు కృతజ్ఞులు అనొచ్చు వీళ్ళని, వీళ్ళ విషయంలో ఆలోచించాలి. భవిష్యత్తులో ప్రణాళికలు వేసుకోవాలి. ప్రజల ట్యాక్స్ని వాళ్ళ కోసం అప్పనంగా పెట్టాల్సిన అవసరం లేదు, మేము ఎవరూ ఒప్పుకోవట్లేదు దాన్ని. వాళ్ళ దగ్గర నుంచే ఖర్చులు కూడా వసూలు చేయాలి, ట్రావెల్ ఛార్జీలు మొత్తం వసూలు చేయాల్సిందే, అప్పుడు కానీ చెక్క కుదురుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాం, దేవుడి దేవుళ్ళు ఎట్నో బతికి బయటపడ్డాం, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయామని అని చెప్పి మాట్లాడకుండా గవర్నమెంట్ ఇచ్చేసి మమ్మల్ని ఇంటి దాకా ఏసీ బస్సులో పంపించలేదు. ఇంటి పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఇంటి పక్కన కూడా ఎయిర్పోర్ట్ పెట్టుకొని మాకు ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్తో అయినా మా ఇంటి ముందు దించొచ్చు కానీ మాట్లాడే రకాలు వీళ్ళు. ఈ అన్న మొత్తం ఎందుకు చేస్తున్నా అంటే, ఈ వీడియో నేను ఎందుకు చేస్తానంటే, నేను ఏఎన్ఐలో మాట్లాడినప్పుడు దాంట్లో ఈ సంభాషణలు అనేవి వచ్చింది. ఏఎన్ఐ ఢిల్లీలో వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళని సంభాషణ మొదలుపెట్టిన వాళ్ళ దగ్గర మైకులు పెట్టగానే రెచ్చిపోయి మాట్లాడారు. దాని తోడుగా దాన్ని చూసినప్పుడు నాకు గుండె రగిలిపోయింది అనమాట. అందుకే వీడియో చేశాను. కొంత చాడా శాస్త్రి గారు అని చెప్పి ఫేస్బుక్లో వస్తుంది, ఆయన స్క్రిప్ట్ కూడా కొంత చదివాను. చాలా నాకు బాధ అనిపించింది. నా భావాలతో ఆయన కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఆయన స్క్రిప్ట్ కూడా కలెక్ట్ చేసుకొని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీరు ఏమనుకుంటున్నారు? మన ట్యాక్స్ డబ్బులతో ఇలా బయటకు వెళ్ళి
వాళ్ళని బయటికి వెళ్ళిన వాళ్ళని మనం తీసుకురావడానికి మన ట్యాక్స్ డబ్బుల్ని ఖర్చు పెట్టడానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? పైగా ప్రభుత్వాన్ని ఇలా తిట్టుకుంటూ కనీసం నమస్కారం చేసినప్పుడు ప్రతి నమస్కారం పెట్టలేని కుసంస్కృతి ఉన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళకి మీరు ఏమని సమాధానం చెప్తారు? దయచేసి మీరు అందరూ కూడా దీనికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఇతర సోషల్ మీడియా గ్రూపులు అన్నింటిలో షేర్ చేయండి. కంపల్సరీగా మీ కామెంట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దయచేసి కామెంట్ చేయండి. నేను తప్పు చెప్తే నా తప్పని చెప్పండి, ఎలా అనేది కూడా వాదించి చెప్పండి మీరు. థ్యాంక్ యూ.